నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అటవీ శాఖ చేపట్టిన ప్రాజెక్ట్ హనుమాన్ రీసెంట్ గా చర్చనీయాంశమైంది. నవంబర్ 2025లో ఈ ప్రాజెక్టుపై పవన్ సమగ్ర రివ్యూ నిర్వహించి పోస్టర్ను ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల క్యాంపును కూడా ప్రారంభించారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, మానవ వన్యప్రాణి సహజీవనాన్ని సాధ్యం చేసే దూరదృష్టి గల చొరవ. అసలు హనుమాన్ ప్రాజెక్ట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ ప్రాజెక్టులో 11 కీలక అంశాలు ఉన్నాయి. మానవ ఏనుగు సంఘర్షణ నివారణ, అడవి జంతువులకు సరికొత్త సాంకేతికతతో సంరక్షణ, పాములు వంటి జంతువుల నుంచి ప్రజలను కాపాడటం, గ్రామ స్థాయిలో సర్పమిత్ర వాలంటీర్లను నియమించడం, వారికి శిక్షణ ఇవ్వటం వంటివి ప్రత్యేకంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన కాలపరిమితులు నిర్దేశించారు. ఈ నెల 18, 19 తేదీల్లో అన్ని సంబంధిత శాఖలతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఈ చొరవ మానవ జంతు సంఘర్షణలను తగ్గించి పర్యావరణ పరిరక్షణను బలోపేతం చేస్తుంది. రైతులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అవుతుంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును రూపొందించడం, పర్యవేక్షించడం వెనుక ఉన్న దూరదృష్టి అబ్బురపరుస్తోంది చాలా మందిని. ఆయన హనుమంతుడిలా శక్తివంతుడు, సేవాభావం కలిగిన నాయకుడు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పర్యావరణ శాఖను ఈ స్థాయిలో దృష్టిలో పెట్టుకోవటం ఆయన కమిట్మెంట్ ను సూచిస్తోంది. అధికారులతో రివ్యూ మీటింగ్ లో ప్రతి అంశాన్ని ఆసక్తిగా వింటున్నారు. సర్పమిత్రల నియామకం వంటి ఆలోచనలు ఆయన సూచనలే. ఇలాంటి ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ను పర్యావరణ రక్షణలో మోడల్ స్టేట్ గా మారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం లేకుండా ఈ ప్రాజెక్ట్ ఈ స్థాయికైతే రాదు అని చాలా మంది చెప్తున్న మాట. ఇక భవిష్యత్ ప్రకారం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఏపీలో మానవ జంతు సంఘర్షణలు గణనీయంగా తగ్గుతాయి. రైతుల భద్రత కూడా పెరుగుతుంది. అడవి జంతువులు సురక్షితంగా ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ చొరవతో సనాతన ధర్మంలోని ప్రకృతి పరిరక్షణ స్ఫూర్తిని ఆచరణలో చూపిస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్ట్ హనుమాన్ పవన్ కళ్యాణ్ దూరదృష్టి, కమిట్మెంట్ కు నిదర్శనం. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ రక్షణలో కొత్త అధ్యయనం ప్రారంభమైంది అని చెప్పొచ్చు. ఇలాంటి చొరవలు ఎక్కువగా రావాలని మనం కూడా కోరుకుందాం.